నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాము అనే శీర్షిక మ్యాగ్నెటిక్ ట్రైన్స్ చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయి అనే విషయం తెలుసుకుందాం. మ్యాగ్నెటిక్ రైళ్ళు చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయి. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనం మ్యాగ్నెటిక్ రైళ్ళు చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయి అనే విషయం తెలుసుకుందాం. మామూలు రైళ్ళు పట్టాల మీద ఆనడం వల్ల పట్టాలకు రైలు చక్రాలకు మధ్య ఏర్పడిన ఘర్షణను చక్రం తిరగడం ద్వారా అధిగమిస్తారు. అందుకు కావలసిన శక్తిని ఇంధనం ద్వారా లేదా సరాసరి విద్యుత్ ద్వారా పొందుతారు. చక్రాలు గుండ్రంగా ఉండటం వల్ల పట్టాలకు ఆనిన భాగం స్వల్పంగానే ఉంటుంది. ఘర్షణ అనేది మనకు ఆటంకం. దాని విలువ అంటుకొని ఉన్న వస్తువుల మధ్య అంటుకున్న వైశాల్యాన్ని బట్టి పెరుగుతుంది. చక్రాలు పట్టాలకు తాకిన ప్రాంతపు వైశాల్యం తక్కువగా ఉండడం వలన ఘర్షణ బలం కొంతలో కొంత తగ్గినట్లే. కానీ బండి జరగాలంటే చక్రం తిరగాలి. అందుకోసమే శక్తి అవసరం. మ్యాగ్నెటిక్ రైళ్లలో రైలు బండి చక్రాల ఆధారంగా పట్టాల మీద నిలబడదు. రైలు పట్టాలకు రైలు బండి అడుగున ఉన్న చక్రాల స్థానే ఉన్న పట్టీలకు ఒకే ధ్రువత్వం ఉన్న అయస్కాంత తత్వాన్ని విద్యుత్ శక్తి ద్వారా ఏర్పరుస్తారు. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయని మీరు చదువుకున్నారు కదా. పట్టాల అయస్కాంత ధ్రువత్వం రైలు అడుగున ఉన్న విద్యుత్ అయస్కాంత పట్టీల అయస్కాంత తత్వం ఒకే విధంగా ఉండడం వల్ల ఏర్పడిన వికర్షణ రైలు మొత్తంగా పట్టాల నుంచి కొన్ని మిల్లీమీటర్ల మేర పైకి తీస్తుందన్నమాట. దీన్నే అయస్కాంత ఉత్ప్లవనం అంటారు. ప్రత్యేక పద్ధతిలో పట్టీలకు మధ్య ఏర్పడిన వికర్షణ బలాన్ని మార్చడం ద్వారా రైలు ముందుకు వెళ్ళేలా ఏర్పాటు ఉంటుంది. మామూలు రైలు పట్టాల్లాగా ఈ మ్యాగ్నెటిక్ రైలు బండి పట్టాలు సాఫీగా అవిచ్ఛిన్న రేఖలాగా కాకుండా విచ్ఛిన్నంగా ఉండటం వల్ల ఇలా చలనం వీలవుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం మ్యాగ్నెటిక్ రైళ్ళు చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయో తెలుసుకున్నాం. ఇదే విధంగా అనేక ఆసక్తికరమైన అంశాలను శాస్త్రీయబద్ధంగా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ వివరణల కోసము, ఈ విశేషాల కోసము మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.